నమస్కారం. విశ్వామిత్ర ఆస్ట్రాలజీ ఖమ్మం జిల్లా మధిర. ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకునే టాపిక్ ఏంటంటే, గురు భగవానుడు జూన్ 2వ తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దానివల్ల ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా నా యొక్క వీడియోలు చూస్తున్న సోషల్ మీడియా అభిమానులకి, నన్ను ఎంతో సపోర్ట్ చేస్తున్న నా ఫ్రెండ్ సర్కిల్కి, నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్లో ఆదరిస్తున్న అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. అయితే ఈరోజు ముందుగా మేషరాశి నుంచి మీనరాశి వరకు గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ముఖ్యంగా మేషరాశికి 4వ స్థానంలోకి, కుటుంబ స్థానంలోకి గురువు రావటం వల్ల వాళ్ళ సుఖ సంతోషాలు కుటుంబంలో, అంతేకాకుండా ఎప్పటి నుంచి ఆగిపోతున్న పనులు పెండింగు, డబ్బులు రావాల్సిన అప్పులు ఇచ్చి కానీ ఏదైనా ఇచ్చిన రావాల్సిన డబ్బులు రావటం, రకరకాల కుటుంబంలో వాతావరణం చాలా చాలా బాగుంటుంది. అదేవిధంగా వృషభ రాశికి 3వ స్థానాధిపతికి 3వ స్థానంలోకి రావటం వల్ల కమ్యూనికేషన్ కానీ, షార్ట్ ట్రావెల్స్ కానీ, చిన్న చిన్న ప్రయాణాలు కానీ, ధనలాభం, అదే కాకుండా చాలా వరకు కమ్యూనికేషన్ స్కిల్స్, సర్కిల్ పెరుగుతుంది. వీళ్ళకి ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న జాబ్స్ కానీ, ఏదైనా ఉన్న ప్రైవేట్ సెక్టర్, గవర్నమెంట్ సెక్టర్, ఈ గురుడు కర్కాటకలు రావటం వల్ల సెటిల్ అవుతారు. మూడోది మిథున రాశి. మిథున రాశికి ధనస్థానాధిపతిలోకి ధనస్థానానికి రావటం వల్ల చాలా వీళ్ళకి అద్భుతంగా ఉంటుంది. వీళ్ళు ధనాదాయం రెట్టింపు అవుతుంది, జాబ్స్ లో ప్రమోషన్ వస్తుంది, వివాహాలు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా వీళ్ళకి కుటుంబంలో కూడా చాలా అన్యోన్యత, ఆప్యాయతలు పెరుగుతాయి. తర్వాత కర్కాటక రాశి లగ్నంలో ఉండటం వల్ల ఇది చాలా ఇంపార్టెంట్. కర్కాటక రాశి లగ్నంలో ఉండటం వల్ల, అందులో చంద్రుడి సపోర్ట్ కూడా ఉండటం వల్ల వీళ్ళకి ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు, రావాల్సిన జాబు, కావాల్సిన పెళ్లి, ఇంకా బిజినెస్, అన్ని సెక్టార్స్ లో వీళ్ళకి ఒక అద్భుతమైన దశ అని కర్కాటక రాశి చెప్పుకోవచ్చు. తర్వాత సింహరాశికి 12వ స్థానాల్లోకి రావటం వల్ల వీళ్ళది కాస్త ఇబ్బందిగా ఉంటుంది. సింహరాశి వాళ్ళకి అన్ని పనులు ఆగిపోవటం, డిలే కావటం, ఆలస్యం కావటం, కొంచెం ప్రెషర్ ఇవన్నీ ఉంటాయి. కొంచెం లాస్ట్ లో వీళ్ళకి అయితే రాశులు బాగాలేదో వాళ్ళకి రెమెడీస్ కూడా చెప్తాను. తర్వాత కన్యా రాశికి మంచిగా 11వ స్థానానికి కన్యా రాశి రావటం వల్ల లాభం చేకూరుతుంది. సర్కిల్స్ ద్వారా, చుట్టాల ద్వారా, ఫ్రెండ్ సర్కిల్స్ ద్వారా, అబ్రాడ్ ఛాన్సెస్ ద్వారా వీళ్ళకి అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా తులారాశికి 10వ స్థానానికి రావడం వల్ల వీళ్ళకి వృత్తి ఉద్యోగాల్లో పురోగతి, అంతేకాకుండా ఎప్పటి నుంచో రావాల్సిన ప్రాజెక్టులు రావటం, ప్రైవేట్ సెక్టార్స్ లో, గవర్నమెంట్ సెక్టార్స్ లో కానీ, వేరే బిజినెస్ సెక్టార్స్ లో కానీ వీరికి మంచి మంచి లాభాలు, ఒకటి అనుకుంటే ఇప్పటిదాకా కాని పని ఈసారి కావటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంతేవిధంగా తర్వాత మన వృశ్చిక రాశికి చూసుకున్న, తులారాశికి చూసుకున్న, తర్వాత మకర కుంభ రాశులకి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మకర కుంభ రాశుల్లో స్థానాలు బట్టి వాటికి కూడా గురు భగవానుడు మేలే చేస్తాడు. తర్వాత మీనరాశికి 5వ స్థానంలో ఉండటం వల్ల మీనరాశి వాళ్ళకి చాలా పూర్వజన్మ స్థానం కాబట్టి వీళ్ళకి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వీళ్ళు ఎప్పటి నుంచో కలలు కంటున్న జీవితం వీళ్ళకి రాబోతుంది. ఇకపోతే ముఖ్యంగా సింహరాశి, కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళిద్దరూ కూడా మరియు ధనుసు రాశి, సింహరాశి, కుంభరాశి, ధనుసు రాశి, ఈ 3 రాశులు గురువు పారాయణం చదవటం, దత్తాత్రేయుడికి అభిషేకం, గురువు సంబంధించిన వాళ్ళని గౌరవించడం, దక్షిణామూర్తిని ఉపాసన చేయటం లాంటివి చేస్తే వీళ్ళకి మంచి జరుగుతుంది. అంతేకాకుండా వీళ్ళకి కాస్త ఇబ్బందిగా ఉన్న ఈ రెమెడీస్ పాటించడం మంచిది. విశ్వామిత్ర ఆస్ట్రాలజీ ఖమ్మం జిల్లా మధిర.